హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గైస్, చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం బూస్టప్ గా ఉంటుంది గైస్. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మ్యాటర్ ఏంటంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీ రిజల్ట్ ఏమాత్రం పట్టించుకోకుండా RC16 మూవీని కంప్లీట్ చేసే పనిలో అయితే బిజీగా ఉన్నాడు. ఈ మూవీకి సంబంధించిన ఆల్రెడీ 2 షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది మూవీ యూనిట్. ఇప్పుడు 3వ షెడ్యూల్ వచ్చేసి హైదరాబాద్ లో ఒక ప్రత్యేక సెట్ వేసి మరీ చేస్తున్నారు. ఈ 3వ షెడ్యూల్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్ అలాగే కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ పై సీన్స్ అనేవి షూట్ చేస్తున్నాడు బుచ్చిబాబు. ఈ మూవీ వచ్చేసి ఇదే ఇయర్ అక్టోబర్ లో దసరా లేదా దీపావళికి రిలీజ్ చేయాలనేసి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సో ఇదంతా పక్కన పెడితే ఈ మూవీ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ తోటి RC17 మూవీని స్టార్ట్ చేయబోతున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ అయితే అంతా ఇంతా కాదు. అయితే రంగస్థలం మూవీని అప్పట్లోనే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసి ఉంటే ఇప్పుడు రిలీజ్ అయి పాన్ ఇండియా హిట్స్ కొట్టిన మూవీస్ కూడా రంగస్థలం మూవీ పెట్టిన రికార్డుకి దరిదాపుల్లోకి కూడా వెళ్లేవి కావనేసి చాలా మంది ఇప్పటికీ మాట్లాడుకుంటారు. సో RC17 మూవీ ఎప్పుడు రిలీజ్ అయినా కూడా దాని స్థాయి వేరు, ఆ రికార్డ్స్ వేరు అని అంటున్నారు చాలా మంది. అలాగే RC17 తర్వాత రామ్ చరణ్ ప్రశాంత్ నీల్ తోటి ఒక మూవీ చేయబోతున్నాడని తెలుస్తుంది. అదే విధంగా ప్రశాంత్ నీల్ తో మూవీ కంప్లీట్ అయిన వెంటనే లోకేష్ కనగరాజ్ తో, అలాగే లోకేష్ కనగరాజ్ తర్వాత మరొక సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ వంగారెడ్డి తోటి ఒక మూవీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అయితే సందీప్ రెడ్డి వంగాకు సంబంధించిన మూవీ స్క్రిప్ట్ అనేది కంప్లీట్ అయిపోయి ఒకసారి రామ్ చరణ్ కి వినిపించడం కూడా జరిగిందని తెలుస్తుంది. సో మూవీ అనేది ఆల్రెడీ లాక్ అయిపోయిందని అయితే వినిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే RC16 తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లైనప్ అయితే మామూలుగా లేదు. అయితే ప్రతి మూవీని ఒకదాని తర్వాత మరొకటి షూట్ స్టార్ట్ చేస్తారా లేక ప్యారలల్ గా షూటింగ్ చేస్తారా అనేది తెలియలేదు. ఏదేమైనప్పటికీ RC16 నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దగ్గర నుంచి వచ్చే ప్రతి మూవీ కూడా ఒక సెన్సేషనల్ అని చెప్పాలి. ఇక రామ్ చరణ్ మాత్రమే ఫ్యూచర్ నంబర్ 1 పాన్ ఇండియన్ స్టార్ అనేసి ఇప్పటికే చాలా మంది మాట్లాడుకుంటున్నారు.